ధ్యానం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఒక మహత్తర సాధన. దీనివల్ల మానసిక, శారీరక ప్రశాంతత లభించి మేధస్సు చురుకుదనం పెరుగుతుంది. ధ్యానంతో మనస్సు నిశ్చలమై మనిషి మనోబలంతో ముందుకు సాగగలడు. ఐక్యరాజ్య సమితి ధ్యానం యొక్క మహత్వాన్ని గుర్తించి డిసెంబర్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనమంతా కలిసి ధ్యానం చేయడం ద్వారా శాంతియుతమైన ప్రపంచం కోసం పయనించగలుగుతాం. ధ్యానం ఒక పురాతన విద్య. ధ్యానం అనేది ప్రస్తుత క్షణంపై దృష్టిని కేంద్రీకరించే పురాతన అభ్యాసం. ఇది మత, యోగలౌకిక సాంప్రదాయాల్లో వేల సంవత్సరాలుగా పాతుకుపోయి ఉంది. నేడు ఇది ఆధ్యాత్మికతను అధిగమించి వ్యక్తిగత శ్రేయస్సు మరియు మానసిక ఆరోగ్యం కోసం ఒక సాధనంగా మారింది. ధ్యానం అనేది మనసుకు శిక్షణ ఇవ్వడానికి, మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యత, శారీరక సడలింపు, లక్ష్యాలను సాధించేందుకు బుద్ధిపూర్వకత, కేంద్రీకృత శ్రద్ధ, ఏకాగ్రత వంటి పద్ధతులను ఉపయోగించే అభ్యాసం. ప్రశాంతత మరియు స్పష్టతను అందిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, ఫోకస్ మరియు భావోద్వేగ సమతుల్యతను మెరుగుపరుస్తుంది, ఆందోళన, నిరాశ తగ్గి నిద్ర నాణ్యత మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణ, నొప్పి నిర్వహణ వంటి శారీరక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. టెక్నాలజీతో ధ్యానం అందుబాటులో. టెక్నాలజీ అభివృద్ధితో యాప్లు మరియు ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ధ్యానం చేయగలిగే పరిస్థితి ఏర్పడింది. ధ్యానం ద్వారా వ్యక్తిగత శ్రేయస్సు సాధించి మన జీవితాల్లో సమతుల్యత మరియు శాంతి తెచ్చుకుందాం. శాంతియుతమైన ప్రపంచం కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమంతా కలిసి ధ్యానం ద్వారా ప్రశాంతత, సంతోషం మరియు సమతుల్యత సాధిద్దాం. కళ్ళు మూసుకోండి, లోతైన ఊపిరి తీసుకోండి, మీ శాంతిని అనుభవించండి.